హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్కి నాలెడ్జ్ ప్రజెంటేషన్స్. సో సండే ఫండే అయిపోయింది. సో మండే అంటే మండే సూర్యుడిలాగా అయిపోయింది బికాస్ ఎపిసోడ్ ఎందుకంటే నామినేషన్స్. సో నామినేషన్స్ ఎప్పుడైనా కూడా అలాగే ఉంటాయి కాబట్టి యాక్చువల్లీ ఏమైందంటే సో సండే ఫండే అయిపోయిన తర్వాత హౌస్లో ఏం జరిగిందనేది కూడా చూపించారు ఈరోజు ఎపిసోడ్లో. సో ఎలా స్టార్ట్ అయింది అంటే సో వీళ్ళు అండ్ నైనిక అండ్ సీత యాక్చువల్లీ అందరూ వెళ్ళిపోయి కొంతమంది కంటెస్టెంట్స్ డ్రెస్ చేంజ్ చేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాయి. కొన్ని యాక్టివిటీస్ వాళ్ళకు సంబంధించి చేస్తూ ఉంటే నైనిక అండ్ సీత వచ్చేసి ఇంకా అక్కడే కూర్చొని బేబక్క ఎలిమినేట్ అయినందుకు చాలా ఎమోషనల్ అవుతారన్నమాట. సో చాలా అంటే చాలా ఏడుస్తుంది అనమాట. సీత చాలా కనెక్ట్ అయింది కదా, ఇద్దరు కిచెన్ టీం కాబట్టి. సో 1 వీక్ అయినా కూడా చాలా కనెక్షన్ అయితే ఉంటుంది బికాస్ ఎందుకంటే ఫోన్స్ కూడా ఉండవు కాబట్టి హౌస్లో. సో ఏది ఉన్నా కూడా పీపుల్తోనే మాట్లాడాలి కాబట్టి ఆ మాత్రం కనెక్షన్ ఉంటుంది. ఆ తర్వాత కూడా సీత నిఖిల్ని హగ్ చేసుకొని ఏడుస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అన్సీన్లో వచ్చేసి సింక్ దగ్గర నిఖిల్ అండ్ కిచెన్ సింక్ దగ్గర నిఖిల్ అండ్ సోనియా మాట్లాడుకుంటారు. సో వెళ్తూ నన్ను రోడ్డు పైన వేసి వెళ్ళింది. సో జనాలకి ఎలా వెళ్తుందో తెలియదు కదా అసలు అనేసి సోనియా అంటుంది. సో నన్ను కూడా అలాగే చేసి వెళ్ళింది, పోయింది కానీ ఇలా పెట్టేసి వెళ్ళింది అని చెప్పి ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు. ఇది అన్సీన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్ అనమాట. సో ఎవరెవరంటే సోనియా, ఇంకా పృథ్వీ, అభయ్, ఇంకా వీళ్ళు నిఖిల్. సో వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు. సో అక్కడ కూడా అంతే, పోతూ రోడ్డుపై వేసి వెళ్ళిందని చెప్పి అభయ్తో అంటది. సో అక్కడ వీళ్ళు గ్రూప్ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు బేబక్క గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీత ఇంకా నామినేషన్స్ సీతతో డిస్కస్ చేస్తాడనమాట. ఆదిత్య డిస్కస్ చేస్తాడు, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇలా చేస్తున్నారు, టాస్క్ అంటున్నారు, ఈ విధంగా చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు అని చెప్పేసి సీత ఫీల్ అవుతూ ఉంటే నన్ను అలా అన్నారు కదా, సో ఒక యానిమల్ డెడికేషన్ చేశారు కదా, సో ఈ నామినేషన్లో కొత్త ఆదిత్యని చూస్తారు అని చెప్పేసి అయితే సీతతో చెప్తాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మండే మార్నింగ్ పునకాలు లోడింగ్ సాంగ్తో ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ తర్వాత కూడా నైనిక విష్ణు అండ్ సీత సో అక్కడ డైనింగ్ హాల్ దగ్గర ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో ప్రేరణ ఆల్సో ఉంటుంది అక్కడ. సో నైనిక వచ్చేసి చెప్తుందనమాట. సో సోనియా చీఫ్ అవుతుంది ఇంకా చాలా అవుతుంది ఇంకా తను. సో నామినేషన్స్ కూడా నెంబర్ 1 చీఫ్ కూడా అవుతుంది. సో తను నిఖిల్ సపోర్ట్ తీసుకునేదే అందుకు అని చెప్పేసి నైనిక చెప్తుంది, నేను రాసి పెట్టుకోండి అని. సో అప్పుడు విష్ణు అంటది అన్ని బ్లెస్సింగ్స్ ఇవ్వకురా అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ హాల్ దగ్గర బయట తనని అంటుందన్నమాట, బయట వాళ్ళని చూడాలి అని చెప్పేసి బయట వాళ్ళని చూడాలి డైనింగ్ హాల్ దగ్గర. ఎలా అంటే పృథ్వీ దగ్గర అంటే ఒక చెయ్యి హ్యాండ్ మీద హ్యాండ్ వేసి చెప్తా ఉంటుంది, బయట ఎలా తీసుకుంటారో ఏంటో, బయట ఎలా ఉంటుందో అనేది డిస్కస్ చేసుకుంటూ ఉంటుంది. సో నెక్స్ట్ అదే కాకుండా సో తనకి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి అంటే నన్ను అర్థం కొన్ని క్వాలిటీస్ చెప్తుంది. సో తను ఏం చెప్తుందంటే నేను ఎంతమందితో ఫ్రెండ్షిప్ చేసినా ఏది ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే నేను నా వాళ్ళని చూసుకుంటాను, సో నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని అయితే చెప్తుంది అనమాట. సో ఇంకా అప్పుడే విష్ణు ఎంటర్ అవుతుంది అనమాట. సో పృథ్వీ ఎంతమందికైనా ప్రేమను పంచుతాడు,
సో ఎంతమందికైనా ప్రేమను పంచుతాడు, బట్ తన లవ్ నాకే అని ఒక ఫన్నీ ట్రాక్ అనమాట. సో తను విష్ణు ఏది మాట్లాడినా జస్ట్ అక్కడ కామెడీ జనరేట్ అయ్యేలాగా కొన్ని కామెంట్స్ చేస్తుంది. బట్ అంటే ఏదైనా ఎదుటి వాళ్ళు హట్ అవ్వాలని కానీ, సో తను హైలైట్ అవ్వాలని కానీ ఎక్కడ కూడా టంగ్ స్లిప్ అయినట్టు అనిపించలేదు. బట్ బిగ్ బాస్కి కావాల్సింది కొన్నిసార్లు టంగ్ స్లిప్, కొన్నిసార్లు కోపము, సో కొన్నిసార్లు గొడవలు. సో ఇందులో చేయట్లేదు, బట్ తను ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి విష్ణు అంటది 3 months అయినా, అంటే అదొక ఫన్నీ, 3 months అయినా నన్ను ప్రేమించు, అంటే బిగ్ బాస్లో ఉందని చెప్పేసి నన్ను ప్రేమించు అని చెప్పేసి పృథ్వీని అడుగుతాదనమాట. సో నెక్స్ట్ అక్కడ ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు, పృథ్వీ సోనియా. అక్కడి నుంచి కాసేపటికి నిఖిల్ వెళ్ళిపోతాడు, అక్కడే మణికంఠ ఉంటాడు, మణికంఠ కూడా వెళ్ళిపోతాడు అనమాట. సో అక్కడ నిఖిల్ సోనియా, నెక్స్ట్ వచ్చేసి సీత అండ్ విష్ణు కూర్చొని తింటూ ఉంటారు. సో ఈరోజు కుకింగ్ ఎవరు చేశారు అంటే నిఖిల్ అండ్ సోనియా చేసింది. సో సోనియాకి మెంతికూర టమాటా తినాలనిపించిందట, నిఖిల్ స్వయంగా వండి పెట్టాడు అని చెప్తారనమాట. సో అప్పుడు వచ్చేసి సీత విష్ణుకి చెప్తే ఎంత ప్రేమ అది అసలు వావ్ కదా అని అంటే, ప్రేమ కాదు క్లోజ్ ఫ్రెండ్స్ అంట అని సీత అంటది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మణికంఠ అండ్ విష్ణు ఏదైతే సోనియా బిగ్ బాస్ నాగ్ సార్ ముందు చెప్పిందో, సో నా విషయంలో డిస్కషన్ అందరి దగ్గర మాట్లాడింది అని చెప్పేసి, నువ్వు నిజంగా అందరితో అన్నావా అంటే నేను ఎవరితో అనలేదు అని చెప్పేసి మణికంఠతో డిస్కస్ చేస్తుంది. సో సేమ్ అదే అక్కడే డిస్కషన్లో అన్సీన్లో ఏముంటుందంటే, సో నేను నీ పాయింట్ మీద నేను నామినేట్ చేస్తున్నాను అని విష్ణు ఆల్రెడీ ముందే చెప్తుంది. లాస్ట్ వీక్ ఏదైతే మణికంఠ నామినేట్ చేశారో అది హట్టింగ్గా అనిపించింది, నువ్వు నా దగ్గరికి సడన్గా వచ్చి నామినేట్ చేసావు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ నేను నిన్ను నమ్మాను, సో ఆ పాయింట్ మీద ఖచ్చితంగా నామినేట్ చేస్తా అని చెప్తాను అనమాట. ఇది అన్సీన్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ పిలుస్తాడనమాట నామినేషన్కి, హిట్ అండ్ సిచ్యువేషన్ ఇది. సో మీరు ప్రతి ఒక్క క్యాన్లో సభ్యులు కాబట్టి, సో మీ ఓటు చాలా విలువైనది కాబట్టి మీరు ఎవరికైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో కరెక్ట్ పర్సన్కి కరెక్ట్ పాయింట్స్ చెప్పి నామినేట్ చేయండి అని బిగ్ బాస్ చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి యష్మికి ఎక్కువ క్లాన్ సభ్యులు అంటే 6 members ఉన్నారు కాబట్టి తనకి 2 powers ఉంటాయి అని చెప్తాడు. అది ఒకటి ఏంటంటే యష్మిని ఎవరు నామినేట్ చేయకూడదు ఫస్ట్ థింగ్, మిగతా వాళ్ళని ఇద్దరు చీఫ్లను కూడా నామినేట్ చేయొచ్చు అని చెప్తాడనమాట బిగ్ బాస్. ఇక్కడ చాలా ఏమవుతుంది, చాలా హాట్గా సాగుతుంది అనమాట. సీత వచ్చేసి ఫస్ట్ బిగ్ బాస్ సీత నామినేట్ చేయండి అని పిలిస్తే సీత ఏం చేస్తుంది, నిఖిల్ని పిలుస్తుంది. సో నేను నిన్ను లాస్ట్ వీక్ నామినేట్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే నువ్వు హౌస్లోకి వచ్చిన 1-2 days 2-3 daysలో సో నీ యాటిట్యూడ్ కానీ, సో నువ్వు నువ్వు నీ వర్డ్స్ కానీ డామినేటింగ్గా అనిపించింది నాకు. సో అందుకోసమే నేను పోస్తున్నా అని నామినేట్ చేస్తున్నాను అంటే, యాక్చువల్లీ అందరూ అలాగే అనుకున్నారు అని చెప్తాడనమాట. సో బట్ నా ఉద్దేశం అది కాదు, ఎవరో ఒకరు ఇనిషియాలిటీ తీసుకోవాలి కాబట్టి నేను తీసుకున్నాను, అంతే తప్ప వేరే లేదు అని చెప్పేసి సరే అని చెప్పేసి నామినేషన్ బ్లూ కలర్ పోస్తుంది అనమాట సీత. నెక్స్ట్ సెకండ్ నామినేషన్ వచ్చేసి ప్రేరణ చేస్తుంది. ప్రేరణ దగ్గర కొంచెం ప్రేరణ నువ్వు అంటే నాకు పర్సనల్గా ఇష్టం, కాకపోతే వీరందరూ బయట ఫ్రెండ్షిప్ చేసుకొని వచ్చారు. ఎవరు, యష్మి, నిఖిల్, విష్ణు ఐ థింక్, యష్మి, నిఖిల్, నువ్వు, పృథ్వీ, మీరు నలుగురు బయట ఫ్రెండ్స్ కాబట్టి తెలుసు కాబట్టి వాళ్ళు కన్నడ కాబట్టి ఫ్రెండ్షిప్ చేసుకొని వచ్చారు అనేసి సీత అంటదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి
టాస్క్ ఏదైతే ఆ బాటిల్ ఉంటుందో, సో ఆ బాటిల్ అది అన్ను అలా చేయడం నచ్చలేదు, మీరు అంటే మీ ఓన్ గేమ్ లేదు, యష్మి మీ క్లాన్ చీఫ్ ఏది చెప్తే మీరు అదే చేస్తారు అని సీత అంటుంది అనమాట. అప్పుడు ఏంటంటే నేను ఒకదాని కాదు, హాఫ్ డే వీళ్ళని ఇలా చేద్దాము యాజ్ ఏ టాస్క్గా అని చెప్పేసి మేము అందరం అనుకొని అలా చేసాం తప్పించి నా ఒకదాన్ని ఏం లేదు అని తను చెప్తుంది అనమాట. సో ఏంటంటే ఇక్కడ అంటే మీకు ఓన్ లేదు, మరి మీకు ఓన్గా ఏం లేదు, సో మీరు యష్మి ఏం చెప్తే అదే చేస్తారు అంతే కదా అని చెప్పేసి అక్కడ సీత అంటదనమాట. నెక్స్ట్ వచ్చేసి నీకు రైట్ అనిపించింది నాకు రైట్ అనిపించాలని లేదు కదా అని చెప్పి సీత అంటది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే అది డస్ట్బిన్ నీట్గానే ఉంది కదా, సో నీట్గానే ఉంది, నీ అలా పెట్టాను ఇలా పడేసావు ఇలా వేసావు అంతే కదా అని చెప్తుంది అనమాట. సో అక్కడ వాష్రూమ్ నీట్గా ఉందని చెప్పి నువ్వు అక్కడ తింటావా అని అడిగితే ప్రేరణ అవును నేను తింటాను అని చెప్తుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో సీత అంటది ఏదేమైనా నువ్వు చేసిన యాక్ట్ తప్పు అని అంటది. నేను నీతో అగ్రీ అవ్వట్లేదు బట్ నామినేషన్ వేసుకొని ప్రేరణ చెప్పేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అభయ్ వెరీ క్లెవర్ గేమర్, ఎస్పెషల్లీ నామినేషన్స్, ఎస్పెషల్లీ బికాస్ ఎందుకంటే విష్ణుని నామినేట్ చేస్తాడు, విష్ణుని అన్ని పాజిటివ్ పాయింట్తో నామినేట్ చేస్తున్నాడు. చాలామంది ఉన్నారు నామినేట్ చేయాలంటే, బట్ ఏంటంటే విష్ణుని చేశాడనమాట. సో నువ్వు ఏమైతే నాకు సార్ సండే ఇచ్చారు కదా ఫ్లాప్ దాంట్లోకి వచ్చావు, సో నువ్వు ఆ కంటెస్టెంట్స్ కాదు, నీకు నేను చాలా ఉంటుంది, నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకున్నాను బట్ కాదు, సో నువ్వు ఇంకా నెక్స్ట్ బెస్ట్ ఇవ్వాలని చెప్పి నేను నామినేట్ చేస్తున్నా, కొట్టే తెచ్చి అన్నట్టు చెప్పేస్తాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్యం చేస్తాడు. సో ఆదిత్య వచ్చేసి నువ్వు ఓన్లీ టైమింగ్స్కి అడ్జస్ట్ కావట్లేదు, ఇక్కడ బిగ్ బాస్ హౌస్ టైమింగ్స్కి అడ్జస్ట్ కావట్లేదు, వర్క్ చేస్తున్నావు వెళ్ళిపోతున్నావు, ఏదైనా ఎక్స్ట్రా వర్క్ ఉంటే చేస్తున్నావు అంతే, నీకు అవ్వట్లేదు అని అంటే మణికంఠ కంటే తక్కువ కాదు కదా అని అనేస్తాడు. అని అంటే లేదు అనేసి ఎవరు మన అభయ్ చెప్తాడనమాట. సో నేను వాడిని నామినేట్ చేయలేను ఎందుకంటే తక్కువ కాదు అని ఎక్కువే అని చెప్పినప్పుడు, సో వాడిని ఎందుకు నామినేట్ చేయొచ్చు కదా అని ఇండైరెక్ట్గా క్వశ్చన్ అడిగినట్టే ఇక్కడ. కాబట్టి అప్పుడు ఏం చెప్తాడంటే అబ్బాయి వాడు చేంజ్ అవుతున్నాడు, సో చేంజ్ అయ్యేవాడిని నేను అటాక్ చేయలేను అని చెప్పేస్తాడు అబ్బాయి. నెక్స్ట్ వచ్చేసి అప్పుడు చెప్తాడు ఎవరు ఆదిత్య అంటారు గేమ్ కోసం, కేవలం గేమ్ కోసం నన్ను నేను మార్చుకోలేను. సో నెక్స్ట్ వచ్చేసి అభయ్ అయితే ఇలా చెప్పేస్తాడనమాట, అంటే గేమ్ కోసం నన్ను నేను మార్చుకోను అని చెప్పేసి. సో కొంచెం డ్రామాటిక్గా ఇలా ఏమంటారు ఇలా పెట్టి నిల్చుంటాడనమాట పెయింట్ పోసేటప్పుడు. సో నెక్స్ట్ ఇక్కడైతే నాకు అబ్బాయి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనిపించింది. సో అక్కడ సీతతో గొడవ అయింది కదా, సో సీతని కూడా నామినేట్ చేసే పాయింట్స్ తన దగ్గర ఉన్నాయి. సో నువ్వు వచ్చి నన్ను డైరెక్ట్గా అడగాల్సింది, ఆ తర్వాత కూడా నువ్వు హట్ అయ్యావు కానీ అంటే అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని కదా, నువ్వు ఎందుకు నవ్వావు అన్నయ్య అని, బట్ నువ్వు అలా అనకుండా వేరే దాంట్లో నన్ను ట్రిగర్ చేసేసి నేను హై అయ్యేలా నువ్వు ఏడ్ చేసావు. సో నాకు అది నువ్వు నవ్వుతూ అలా వెళ్ళడం నచ్చలేదు అని చెప్పుంటే బాగుండు అనే పాయింట్ మీద నామినేట్ చేయొచ్చు అభయ్ సీతని, బట్ చేయలేదు అక్కడ. నెక్స్ట్ వచ్చేసి సోనియా వచ్చేసి నైనికను ఆడి చీఫ్ అయ్యావు, బట్ చీఫ్కు ఉండాల్సిన క్వాలిటీస్ ఏది కూడా నీకు లేదు. చీఫ్ అంటే లీడర్షిప్గా ఉండాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఈమైతే వాడిన పదాన్ని 100 సార్లు వాడుతుంది. ఏమన్నంటే లీడర్షిప్ మెచ్యూరిటీ, నాకే చిరాకు వస్తుంది చెప్పడానికి. సో ఇంకా
ఇవన్నీ గొడవలు కావడానికి రీజన్ నువ్వే కదా అని అయితే సోనియా అంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ ఎవరికైతే యష్మికి మీ క్లాన్లో ఎక్కువ సభ్యులు ఉన్నారు కాబట్టి సో మీరు వర్క్ చేయాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళకి మీరే వర్క్ డివైడ్ చేయాలి అన్నప్పుడు ఆమె టక్ నైనికా గ్రూప్కి అన్ని వర్క్స్ ఇచ్చేసి కుకింగ్ మాత్రము నిఖిల్కి ఇచ్చినప్పుడు అప్పుడు ఎందుకు అడగలేదు, అప్పుడే అడిగి ఉంటే ఈ గొడవ అంతా అయ్యేది కాదు కదా అనేది ఆమె పాయింట్. అంటే నానో సెకండ్లో ఎవరికైనా కొత్త అది అడగచ్చో అడగకూడదో తనకు తెలియదు కాబట్టి సో తను అడగలేదు. సో నీ పాయింట్ నాకు అర్థమైంది, సో ఓకే అని చెప్పేసి వెళ్ళి నైనిక చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి అప్పుడు అంటది మేము వాళ్ళ యాక్చువల్లీ ఏంటంటే సీతకి ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు సాల్వ్ చేయాలి కదా, మీ క్లాన్లో ప్రాబ్లం ఉంది కదా, నువ్వు సాల్వ్ చేయలేదు అని అయితే అంటదనమాట. సో నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టే చేయాలి అని నాకు చెప్పాలని చెప్పేసి నేను మీ దాంట్లో మీరు అలా ఫాలో అవుతున్నారు కాబట్టి మీ చీఫ్ని నేను అలా కాదు అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సీతని నామినేట్ చేస్తుంది సోనియా. సో సీతని వచ్చేసి అది టాస్క్ని టాస్క్లా తీసుకోకుండా నువ్వు పర్సనల్గా తీసుకున్నావు అని అయితే సోనియా అంటదనమాట అక్కడ. సో లీడర్కి చెప్పాలి నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే తను చేస్తారు కదా సో అని చెప్తుందనమాట. సో మా లీడర్ మాకు అలా చెప్పలేదు, మీరు ప్రతి విషయాన్ని నాకు చెప్పాలి, నేను చెప్పిందే చేయాలని చెప్పలేదు, ఎందుకంటే మీ చీఫ్ అలా చెప్తారేమో, మీరు అలా చేస్తున్నారేమో అని సీత అంటదనమాట. టాస్క్ ఏంటిది అనేది క్లారిటీ లేదు అని సోనియా అంటది. సో అభయ్తో గొడవ కూడా కరెక్ట్ కాదు అని చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అంటే అక్కడ పర్సనల్ అటాకింగ్ అంటే ఇక్కడ ప్రేరణ ఆల్రెడీ చెప్పింది, మేమందరం అనుకోనే చేసాము, ఇలా అటాక్ చేద్దాం, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి. అది పర్సనల్ అయితేంది, గేమ్ పరంగా అయితేంది, పెయిన్ సేమ్ కదా. సో అట్లా అంటదనమాట. సో ఇంకా సోనియా ఏమంటది, పర్సనల్ అటాక్కి గేమ్కి తేడా, టాస్క్కి తేడా తెలియదు నీకు, గ్రూప్ ఫెయిల్ అయింది అని సోనియా అంటదనమాట. సో డిస్కషన్స్ చేయాలి, సెన్స్ లేదు, నీ క్లారిటీ లేదు అని అంటది. నా విషయంలో నాకు క్లారిటీ ఉంది, సో నీకే ఇంకా బిగ్ బాస్ దగ్గర క్లారిటీ రాలేదు. సో నేను నా ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాను, ఎంత క్లాన్ అయినా మాత్రం మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారేమో, మీ క్లాన్ చెప్పింది మీరు అంటున్నారేమో, సో నా ఇండివిజువల్ గేమ్ నేను ఆడుతున్నాను ఎంత క్లాన్లో ఉన్నా కూడా అని అయితే సీత చెప్తుంది అనమాట. ఇక్కడ బొక్క అవ్వలేదు అని ఒక వర్డ్ యూజ్ చేస్తుంది, తనకి తాను అనుకుంటుంది, నీ పేరు పెట్టన్నానా అని కూడా చెప్తుంది అంటదన్నమాట. సో దానికి నువ్వు అలాంటి వర్డ్స్ మాట్లాడద్దు అని అంటే సీత దానికి కౌంటర్ ఇస్తుంది, నువ్వు అంతకంటే పెద్ద పెద్ద వర్డ్స్ ఇంట్లో వాళ్ళని అన్నావు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే కళ్ళతో యష్మి సైగ చేస్తుంది అనమాట సోనియాకి, అప్పుడు కంట్రోల్ అవుతుంది, సైలెంట్గా ఉంటుంది. సో సీత వచ్చి కలర్ పోయించేసుకుంటుంది. నెక్స్ట్ మణికంఠ ఆదిత్యని నామినేట్ చేస్తాడు. ఆదిత్యని ఎందుకు నామినేట్ చేస్తాడు అంటే కసి యాక్చువల్లీ అందరి దగ్గరికి వెళ్ళి ఒక పాజిటివ్ పాయింట్ వేసి మళ్ళీ వచ్చేస్తావు, నీ మూడ్లో నువ్వు ఉండిపోతావు అని అంటే నువ్వు ఇంకా గ్రో అవ్వాలని చెప్పేసి నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్తాడు. అయితే నువ్వు నన్ను ప్రమోట్ చేస్తున్నావు, ఇది పాజిటివ్ పాయింట్, నాకు ప్రమోట్ చేస్తున్నావు, చాలా థ్యాంక్ యూ సో మచ్ అని అంటే ఓకే అన్న థ్యాంక్ యూ అని మణికంఠ కూడా అనేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ అంతా ఏమో అనిపించదు, బట్ క్లారిటీగా ఉంటాడు మణికంఠ. ఆ ఒకేషన్లో నాకు చాలా బెటర్ అనిపిస్తుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. అరుచుకుంటాడు, వ్యాలిడ్ పాయింట్ లేకుండా అరుచుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ మణికంఠ శేఖర్ పాషాని నామినేట్ చేస్తాడు, ఎందుకంటే బిగ్ బాస్ హ్యాంపర్ గెలిచారు కదా, సో దాని స్వీట్స్ ఇస్తే స్వీట్స్ని తీసుకెళ్ళి వాళ్ళ రూమ్లో వాళ్ళకి ఒక చాక్లెట్ బాక్స్ ఇస్తారనమాట. సో అందులో పెడతాడు. సో అవి ఇచ్చింది అందరి కోసం, మీ క్లాన్లో వాళ్ళకి నువ్వు పంచావు అని అంటే అది సిల్లీ పాయింట్, దాని మీద ఎవరైనా నామినేట్ చేస్తారా అని అంటారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇంకో పాయింట్ కూడా ఉందన్న, కుళ్ళు జోకులు. సో మీరు ఆ టైంలో వచ్చి కుళ్ళు జోకులు వేస్తారు. సో కొన్నిసార్లు వర్కౌట్ అవుతాయి, వర్కౌట్ కానప్పుడు అయితే ట్రిగర్ కావాల్సి వస్తుంది.
సో మీరు అది కొంచెం తగ్గించుకోండి అని చెప్పేసి అంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం వచ్చేసి ఎవరిని నామినేట్ చేస్తారంటే అభయ్. నేను ఏమని చెప్తాడు అంటే అభయ్ నామినేట్ చేస్తూ నా ఫ్యామిలీ కోసం, నా చారిటీ కోసం నేను బిగ్ బాస్కి వచ్చాను, సో మీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందుకే నామినేట్ చేస్తున్నాను అని చెప్తాడనమాట ఆదిత్య. సో ఇంకా ఓకే అని చెప్తాడు. నెక్స్ట్ నేను ఇందాక మీరు నాకు క్లారిటీ ఇవ్వలేదు అని అభయ్ని అంటాడు. సో మీరు వినట్లేదన్నా, గాట్ ఇట్ అంటే నేను ఊరుకున్నాను, లేకపోతే ఆ పాయింట్ కూడా నేను చెప్పేవాడిని అని అయితే చెప్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ పాషాని నామినేట్ చేస్తాడు. శేఖర్ పాషా అక్కడే ఉండు, కామెడీ కాదు, సీరియస్గా చెప్తున్నాను, సీరియస్గా నేను నామినేట్ చేస్తున్నాను, మీరు ఈ గేమ్కి సూట్ కాదు, ఈ హౌస్కి సూట్ కాదు, మీ మైండ్ ఎక్కడో పెట్టుకొని ఉంటున్నారు, ఇక్కడికి రండి, గేమ్లోకి రండి, మీ మైండ్ ఎక్కడ ఉందో నాకు తెలుసు, సో గేమ్ ఆడండి అని చెప్తున్నాడు అనమాట. సో ఇదే పాయింట్ మీద అభయ్ని ఎందుకు నామినేట్ చేయలేదు, సో అభయ్ని ఎందుకు నామినేట్ చేయలేదు, సో నన్ను ఈ సిల్లీ పాయింట్ మీద నామినేట్ చేసావు అని ఫీల్ అవుతాడనమాట. సో నేను నీకోసమే చెప్తున్నాను, నువ్వు గేమ్ ఇంకా ఆడాలి అని చెప్తున్నాను అని చెప్పేసి ఆదిత్య శేఖర్ పాషాకి చెప్తాడు. శేఖర్ పాషా లాస్ట్లో ఒక డైలాగ్ అంటారనమాట, ఐ యామ్ బ్లైండ్ అండ్ ట్రైయింగ్, ఐఎమ్ బ్లైండ్ అండ్ ట్రై అని చెప్తాడనమాట. సో అక్కడ తర్వాత వచ్చేసి వీళ్ళు నామినేషన్ అయిపోయిన తర్వాత హగ్ చేసుకుంటారు. ఇంకా ఆదిత్య వచ్చేసి శేఖర్ పాషాని ఇక్కడ ఫోర్హెడ్ పైన కిస్ చేస్తాడనమాట. సో హౌస్లో అందరూ ఫ్రెండ్షిపే, గేమే బాగున్నారు ఇద్దరు క్యూట్గా, సో క్యూట్ ఫ్రెండ్షిప్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ వచ్చేసి మణికంఠని లాస్ట్ నామినేషన్లో నువ్వు అలా నాకు సడన్గా వచ్చి పాయింట్స్ చెప్పి నన్ను నామినేట్ చేసేసరికి నువ్వు ఒక కట్టప్పలాగా కనిపించావు, కానీ ఆ తర్వాత నువ్వు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు, సారీ చెప్పావు, అయినా కానీ నాకు ఈ లోపల అది అలాగే ఉండిపోయింది. సో ఈ నామినేషన్తో దాన్ని తీసేస్తాను, మనం ఫస్ట్ లాగా ఉండొచ్చు అని చెప్తాదనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే నేను ఇంకా టంగ్ స్లిప్ అవుతాను, ఇట్లా జోక్స్ వేస్తాను అంటున్నావు కదా, సో నేను స్పేస్ ఉన్న వాళ్ళ దగ్గరే వేస్తాను, అందరి దగ్గర వెయ్యను అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సోనియాని నామినేట్ చేస్తుంది. మీరు చాలా మీరేదో స్ట్రాంగ్ అనుకుంటావు, మీరు చాలా సెన్సిబుల్ అండ్ సాఫ్ట్, నేను సారీ చెప్పాను అలా అడిగినందుకు, సో మీకు సారీ చెప్పినా కూడా మీరు దాన్ని అడల్టరీ కామెడీ అని అన్నారు. సో మీకు కోపం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోవడానికి ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తారు అనేసి అంది. ఇదైతే కరెక్ట్, ఎందుకంటే కుక్కర్ విషయంలో కూడా అబ్బా నాకు రసం చేసింది. ఫుడ్ ఇంపార్టెంటే కాదన్ను, బట్ మరి అంతకంటే పెద్ద పెద్ద మిస్టేక్స్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇంకొకటి ఏం చెప్తుందంటే జోకులు అది జోక్స్ వేయడము, సో జ్యువెల్గా ఉండడము అది నా నేచర్ అని విష్ణు చెప్తుంది అనమాట. మీరు వయసులో పెద్దవారు కదా, ఇంకో ఆడవాళ్ళని ఎలా అంటారు, లైక్ బేబక్క కుక్కర్ విషయంలో అని అంటది. ఇంకా అప్పుడు కోపం వస్తుంది సోనియాకి. అప్పుడు వచ్చేసి అంటది కదా, నీ డ్రెస్సింగ్ వల్ల ఎంతమంది హౌస్లో అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారో తెలుసా నీకు అంటే, అప్పుడు ఎవరు వాళ్ళు చెప్పు, ఇప్పుడే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చాలు చేసుకుంటాను అంటే చెప్పదు, ఫస్ట్ నువ్వు డ్రెస్సింగ్ సెన్స్ చూసుకో అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. సో నేను నీతో మాట్లాడడానికి రెడీగా లేను, సో నీ దగ్గర స్పేస్ కూడా నాకు అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే సోనియా బిగ్ బాస్ హౌస్ అంటే నచ్చిన వాళ్ళతో మాత్రమే ఉండేది కాదు, అందరితో ఉండాలి, ప్లస్ గేమ్ టైంలో కూడా. సో నీ ఆట నువ్వు ఆడడానికి వచ్చినావు, సో నేను వీళ్ళతోనే మాట్లాడతాను, నేను వీళ్ళతోనే ఉంటాడు అని కాదు కదా. ఇక్కడ సోనియా పాయింట్ రాంగ్ అనమాట, తను చెప్పింది ఏదైతే ఉందో. సో అప్పుడు విష్ణు అంటది, హౌస్లో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే నాతో వచ్చి మాట్లాడతారు, ఓకేనా, అందరికీ ప్రాబ్లం అవుతుందని అందరిని ఎందుకు అంటావు, నీ పాయింట్స్ నువ్వు చెప్పు అని చెప్తుంది అనమాట అక్కడ. సో ఆ తర్వాత వచ్చేసి నువ్వు చదువుకున్నావు కదా, చాలా చదివావు కదా, ఇదే నా నీ విజ్ఞానము అని అంటే
తర్వాత దానికి సోనియా కూడా కౌంటర్ ఇస్తుంది డ్రెస్సింగ్ సెన్స్ దాని గురించి. సో తను చాలా ఫీల్ అవుతుంది విష్ణు. ఆ తర్వాత వెళ్ళి అడుగుతుంది ఎవరు ఎవరు అని చెప్పి ఇది అన్సీన్లో చూపించారు. సో ఆదిత్య ఓం గారు చెప్పిండు అని చెప్పేసి ప్రేరణ విష్ణుకి చెప్తాదనమాట. అది డ్రెస్సింగ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ పాషా సేమ్ పాయింట్స్తో మణికంఠని డామినేట్ చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు, కొంత చేంజ్ని నేను గమనించాను. సో ఇంకా అందరితో కలవాలి అని చెప్పేసి శేఖర్ పాషా అంటారు. స్వీట్స్ పెట్టేటప్పుడు స్పేస్ మళ్ళీ తర్వాత స్వీట్స్ పాయింట్ మీద నామినేట్ చేయడం నాకు సిల్లీగా అది నచ్చలేదు అంటాడు. అప్పుడు మాత్రం మణికంఠ ఏం చెప్తాడంటే స్వీట్స్ పెట్టడానికి అక్కడ స్పేస్ ఉంది, బాటిల్స్ పెట్టే స్పేస్ అయితే అక్కడ ఉంది. సో అవి 5-6 ఒక 6 లడ్డూలు అనమాట. సో అయినా కూడా మీరు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకా సైలెంట్ అయిపోతారు శేఖర్ పాషా. సో మణికంఠ నామినేట్ చేస్తారు. ఇలా అంటే సైలెంట్ అంటే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. అప్పుడు మీలాగా నాకు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం రాదన్నా అని మణికంఠ అంటాడు. నేను సింపతి నుంచి బయటికి వచ్చాను, మీ పాయింట్స్ నేను అగ్రీ చేయట్లేదు, సో మీరు నామినేట్ చేస్తున్నారు చేయండి అని చెప్పేసి అక్కడ పెయింట్ పోయించుకుంటాడనమాట. నెక్స్ట్ ఆదిత్యని నేను నామినేట్ చేయాలనుకోలేదు అని శేఖర్ పాషా చెప్తారు. సో ఇక్కడ కానీ నేను మీతో నడవడానికి రీజన్ ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పి శేఖర్ పాషా చెప్తారు. మీరనే కాదు ఎవరు సింగిల్గా ఉన్నా కూడా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తాను, అలాగే మీతో మాట్లాడాను. సో మీరు నన్ను నామినేట్ చేస్తే నాకే సింపతి వస్తుంది, ఎందుకంటే పొద్దున్న లేస్తే బ్రో భయ్యా అనుకుంటా తిరిగే వాళ్ళు. సో శేఖర్ పాషా అంత బాగా మాట్లాడుతున్నాడు, అయినా కూడా పాపం శేఖర్ పాషాని ఆదిత్య ఓం నామినేట్ చేస్తున్నారు అని అనుకుంటారు అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత గేమే ఫ్రెండే అని చెప్పేసి ఇంకా ఒకరినొకరు హగ్ చేసుకుంటారనమాట. ఆ తర్వాత వచ్చేసి సో ఇంకా నామినేషన్స్ అయితే ఉన్నాయి. అన్సీన్లో ఏం జరిగింది అంటే అన్సీన్లోకి వచ్చేసరికి మన విష్ణుది సోనియా నామినేషన్ అయిపోయిన తర్వాత సోనియాకి అభయ్ సలహాలు ఇస్తూ ఉంటాడు అనమాట. నువ్వు ఇలా అని ఉండకూడదు అలా అని. మరి ఏంటి భయ్యా తను అలా అనేసరికి నేను ట్రిగర్ అయిపోయాను, నేను అనేసాను, ఏం కాదులే అని చెప్పేసి అంటదనమాట. సో ఈ నామినేషన్లో ఎప్పట్లాగే సోనియా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసుకుంది. కొన్ని ఏమంటారు అవి వ్యాలిడ్ పాయింట్స్ ఎవరైనా మాట్లాడారు అంటే సో 1-2 అంటే అభయ్ నామినేట్ చేశాడు. నెక్స్ట్ సీత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని ఈ రోజుతో తెలిసిపోయిందనమాట. సో పాయింట్ నాకు ఇది నచ్చలేదు, అందుకే నామినేట్ చేస్తున్నాను. చాలా క్లియర్గా ఉంది. అండ్ విష్ణుప్రియ కాస్త తడబడుతుంది, అది కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే నెక్స్ట్ గేమ్ ఆడొచ్చు. సో ఇంకా డ్రెస్సింగ్ విషయం ఏదైతే ఉందో అది ఎంత దూరం వెళ్తుంది, ఇంకెవరెవరు నామినేషన్ ఇంకెవరెవరు ఉన్నారు ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూలో తెలుసుకుందాం. ఇక్కడ ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే వీడియోని చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ వ్యూయర్స్, గుడ్ నైట్.